శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు నమః. మనము ఎన్ బలరామరెడ్డి గారి భగవాన్ స్మృతులు చెప్పుకుంటున్నాము. ఈ రోజు 26వ భగవాన్ హాల్లో అన్న సంఘటన గురించి చెప్తున్నారు. భగవాన్ హాల్లో భక్తులు ఈ మూడింటిలో ఏదో ఒక పనిని చేస్తూ ఉండేవారు. కొందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. కొందరు కళ్ళు తెరిచి పరమ పావనమైన భగవాన్ రూపాన్ని చూస్తూ ఉండేవారు. మరికొందరు అక్కడ జరిగిన ప్రశ్నోత్తరాలను గురించి చర్చలు జరుపుకుంటూ ఉండేవారు. అది కాక వేరే పనులు చేయవలను అంటే ఆఫీస్ వారి అనుమతిని పొందవలసి ఉండేది. ఆ 3 పనులు మాత్రం భగవాన్ సన్నిధిలో జరుగుతూ ఉండేవన్నమాట. వేరే ఏదైనా చేయాలంటే ఆఫీస్ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఒకప్పుడు టిఎంపి మహదేవను పశ్చిమ దేశాలకు వెళ్లి అప్పుడే తిరిగి వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. వాటిలో ఎక్కువ శాతం భగవాన్కి ఆయన బోధలకి సంబంధించినవై ఉండేవి. ఆశ్రమవాసులైన కొందరు భక్తులు ఆయన భగవాన్ గురించి ఉపన్యసించవలసిందిగా తాము వినాలనుకుంటున్నామని కోరారు. ఆయన అందుకు అంగీకరించారు. ఆఫీసు వారి అనుమతితో ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చారు అక్కడ. అది ఒక్కటి తప్ప వేరెవరు అక్కడ ఉపన్యాసాలు ఇచ్చినట్టు నాకైతే గుర్తులేదు. కానీ ఒక్కొక్కసారి కొందరు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి అడిగే ప్రశ్నలే సుదీర్ఘమైనవిగా ఉండి ఉపన్యాసాల్లాగా ఉంటూ ఉండేవి. అలాగే నిత్యము చేయబడే పారాయణ తప్ప ఏ ఇతర పాటలు భజనలు అక్కడ పెద్దగా జరిగేవి కాదు. భక్తులు అప్పుడప్పుడు పాటలు పాడేవారు, కానీ దానికి అనుమతి తీసుకోవలసి ఉండేది. నేనైతే వ్యక్తిగతంగా భగవాన్ ఎదుట మౌనంగా కూర్చోవడానికి ఇష్టపడేవాడిని. పూజ చేయడం కన్నా భజన చేయడం కన్నా మౌనంగా ఉండడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. దైవరాత అనే భగవాన్ భక్తుడు కొన్నేళ్లుగా ఉత్తర భారతదేశంలో ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన మరల ఆశ్రమానికి వచ్చారు. ఆయన చాలా ఏళ్ల క్రిందట భగవాన్ ఎదుట గిరి ప్రదక్షిణం చేసే సమయంలోనూ ఎంతో ఉత్సాహంతో కీర్తనలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండేవారట ఈ దైవరాతులు. కొందరు భక్తులు ఆయనను కీర్తనలు పాడుతూ నృత్యం చేయమని కోరారు. అందుకు భోజనశాలలో ఏర్పాటు కావించబడ్డాయి. దైవరాత ఉత్సాహంతో కీర్తనలు పాడుతూ నృత్యం చేయడం ప్రారంభించారు. ఆయన గణపతిముని రచించిన చత్వారింశత్తును తనదైన శైలిలో పాడుతూ స్వరమునకు అనుకూలంగా నృత్యం చేశారు. ఒకప్పుడు పాండిచ్చేరి గవర్నర్ గారి ప్రైవేట్ సెక్రటరీ కొందరు అనుచరులతో పాటు ఆశ్రమానికి వచ్చారు. పాండిచ్చేరి గవర్నర్ గారి ప్రైవేట్ సెక్రటరీ గారును కొందరు అనుచరులను. ఆయన ఒక పెద్ద కాగితం మీద ఒక పొడవాటి ప్రశ్నల జాబితాని రాసుకుని వచ్చారు. అవి చాలా క్లిష్టమైన ఫ్రెంచి భాషలో రాయబడి ఉన్నాయి. ఆయన ఆ కాగితాన్ని భగవాన్ చేతిలో ఉంచి భగవాన్ సోఫా ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు. ఆ ప్రశ్నలు ఫ్రెంచి భాషలో ఉండడం చేత భగవాన్ ఆ కాగితాన్ని నాకు ఇచ్చి వాటిని అనువదించమని చెప్పారు. నాకు ఆ ఫ్రెంచి భాష చాలా కష్టంగా ఉన్నట్లు అనిపించింది. ఎలాగో అలాగా కష్టపడి ఒక్కొక్క మాటే చదువుతూ అనువదించి చెప్తున్నాను. నా అవస్థను గుర్తించిన భగవాను, ఇదంతా అవసరం లేదు, వాటి యొక్క సారాంశాన్ని మాత్రం చెప్పండి అన్నారు. నేను ఆ జాబితానంతటిని పరిశీలించి భగవాన్తో ఆయన ముఖతః ఎటువంటి సమాధానాలను కోరుకొనడం లేదుట. ఆయన తన అనుభవాన్ని పొందవలనని, ఆయన ఒక అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు అని ఉంది మొత్తం సారాంశంలో. భగవాను ముఖత ఏ సమాధానం నేను అడగడం లేదు. ఈ ప్రశ్నలు వేసిన దానిలో నుంచి నాకు ఒక అనుభవం పొందాలని కోరిక అన్నాడు అని ఉందన్నమాట దానిలో. అప్పుడు భగవాన్ ఒక క్షణం మౌనంగా ఉన్నారు. తర్వాత ఆ పృచ్ఛకుని వైపు తిరిగి ఆయన మీద దృష్టిని నిలిపారు. 30 క్షణములు గడవగానే
ఆ ఫ్రెంచి ఆయన శరీరం వణకడం ప్రారంభించింది. అప్పుడు ఆయన, ఓ వద్దు భగవాన్, ఇప్పుడు కాదు, ప్లీజ్ భగవాన్, ఇప్పుడు కాదు అంటూ గట్టిగా అరిచాడు. నేను భగవాన్కి చేరువలో నిలబడున్నాను. ఈ అసాధారణమైన దృశ్యాన్ని చూస్తూ ఈ భగవాన్ అసలు ఎటువంటి వారు అని అబ్బులు పడ్డాను కూడా. ఆయన శక్తితో నిండిన ఒక గిడ్డంగి, అంటే మూర్తి విధించిన శక్తి, అంతటి గొప్పవారు కాబోలు. ఒక పెద్ద శక్తితో నిండినటువంటి ఒక గిడ్డంగి అన్నమాట. ఒక పెద్దది, చూడు ఫుడ్ కార్పొరేషన్ గిడ్డంగిలు ఉంటాయి అలాగా, అంత పెద్ద శక్తితో నిండిపోయినటువంటి మూర్తి విధించిన శక్తి అన్నమాట. అంత గొప్పవారే అయినప్పటికీ ఆయన చాలా సహజంగా ఒక సామాన్య మానవుని వలె సందర్భానుసారంగా నవ్వుతూ చెలోక్తులు విసురుతూ మనతో కలిసిపోయి కనపడతారు. అంత అనంతమైన శక్తి తనలో నిక్షిప్తం చేసుకుని ఉండి కూడా పరిచారకులు భగవాన్ సోఫా పైన రకరకాల దుప్పట్లను వేస్తూ తరచుగా వాటిని మారుస్తూ ఉండేవారు. ఒకనాడు సోఫా పైన పులి చర్మం కప్పబడి ఉంది. సోఫా పక్కన చేతులు ఆనించుకోవడానికి ఉండే ఆర్మ్రెస్ట్ పైన నుండి పులితల వేలాడుతోంది. ఆ రోజు నేను సోఫా పక్కనే కూర్చొని ఉండడం వల్ల అది సూటిగా నా వైపే చూస్తున్నట్లుంది ఆ పులితల. చార్విక్ కూడా హాల్లో పడమర పక్కన కూర్చొని ఉన్నారు. ఆయన ఒక ఖచ్చితమైన దినచర్యను పాటిస్తూ ఉండేవారు. ఆయన లేచి బయటికి వెళ్తూ నా వెనుకకు వచ్చి నిలబడి నాతో, చూసారా ఆశ్రమ పులి చిన్నస్వామి నేరుగా మీ మీద ఎలా చూస్తున్నారో అన్నారు. ఆ చెలోక్తికి మేమిద్దరము బాగా నవ్వుకున్నాం. చాడ్విక్ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారని భగవాన్ అడిగారు. నేను చాడ్విక్ అన్న మాటలు చెప్పగానే అందులోని హాస్యానికి భగవాన్ కూడా బాగా ఆనందించారు. మళ్ళీ ఆ మాటలు తలుచుకుని మేమిద్దరం బాగా నవ్వుకున్నాం. ఆశ్రమ పులి ఎవరు? చిన్నస్వామి. పులి కాదు, మేము అంక చూస్తుంటా, చిన్నస్వామి పులిలాగా మేము అంక చూస్తున్నాడు అన్నాడు అనమాట. ఆ తర్వాత 27వ చివరి దినాలు 1949 ఫిబ్రవరిలో భగవాన్ ఎడమ మోచేతి కింద మినపగింజంత పొక్కును పరిచారకులు గమనించారు. ఆ సమయంలో భగవాన్ పాతహాలికి బయట ఉత్తరం వైపున ఉంచబడిన సోఫా మీద నిద్రించేవారు. భగవాన్ కొన్నిసార్లు రాత్రి వేళలందు లఘుశంకను తీర్చుకోవడానికి సోఫాకు ఎదురుగా ఉన్న కంచె నుండి బయటికి వెళ్తూ ఉండేవారు. అలా వెళ్ళినప్పుడు ఆయన ఎడమ మోచేయి ఆ చంకకు తగిలింది. ఆ బుడిపై ఏర్పడి ఉంటుందని పరిచారకులు అనుకున్నారు. అప్పుడు తగిలింది కదా, అదే ఇలాగ అయ్యిందేమో అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ పుక్కు ఎందుకు ఏ విధంగా వచ్చిందో ఎవరు ఎరుగరు. మహర్షిని భక్తిపరులైన పరిచారకులు 24 గంటలు కనిపెట్టుకుని ఉండేవారు. అందువల్ల ఆయన ఆరోగ్యంలో ఏ చిన్న మార్పు వచ్చినా వారి దృష్టిలో పడిపోయేది. వారు మొదటిసారి ఆ బుడిపెను గమనించగానే డాక్టర్ శంకర్రావు అనేటువంటి రిటైర్ అయిన జిల్లా శస్త్రచికిత్సా నిపుణునికి కబురు పంపారు. ఆ సమయంలో ఆయన ఆశ్రమ వైద్యులుగా కూడా ఉన్నారు. ఆశ్రమ సమీపంలోనే ఉంటున్న డాక్టర్ శ్రీనివాసరావు గారు, డాక్టర్ శంకర్రావు గారు సంప్రదించుకొని ఆ చిన్న బొడిపెను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. చిన్న బొడిపిలా ఉంది కదా, చిన్న ఆపరేషన్ చేసి తీసేద్దాం అనుకుని తొలగించారు. తాము ప్రమాదకరమైన సార్కోమా వ్యాధితో తలపడుతున్నామని వారప్పుడు ఎరగరు. ఇది మామూలు చిన్న బొడుపు కాదు, ప్రమాదకరమైనటువంటి సార్కోమా వ్యాధి అని వాళ్ళు ఎరుగరు. ఏదో చిన్న సెగడ్లాగా వచ్చింది, తీసేస్తే బాగుపోతుందిలే అనుకున్నారు పాపం. 1949 మార్చిలో ఆ చికిత్స తాలూకు గాయం తగ్గిపోయినట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ దానికి కొంచెం ఎగువన ఇంకో పెద్ద పొక్కు వ్రణంలాగా లేచింది. డాక్టర్ రాఘవాచారి గారిని మద్రాసుకు చెందిన ప్రఖ్యాత వైద్యులు తమ పరికరాలన్నింటితో వచ్చి మార్చి 27వ తేదీన కొత్తగా ఏర్పడిన ఆ వ్రణాన్ని తొలగించారు.
అప్పుడు ఆ కొంతమేర నొప్పి తెలియకుండా చేసే మందును ఉపయోగించారు. మళ్ళీ 1 నెల తర్వాత వైద్యులు దాన్ని సర్కోమాగా గుర్తించారు. రేడియం చికిత్స మొదలుపెట్టారు. ఫిబ్రవరిలో మొదటి శస్త్రచికిత్స జరిగిన తర్వాత నేను మా గ్రామానికి వెళ్ళిపోయాను. 2వ శస్త్రచికిత్స జరిగి ఆ వ్రణము మళ్లా తలెత్తిన పిదప విశ్వనాథన్ స్వామి పరిస్థితిని వివరిస్తూ నేను వెంటనే ఆశ్రమానికి వస్తే బాగుంటుంది అని సూచించారు. అంతకు ముందు స్వామి విశ్వనాథన్ కు నాకు మధ్య ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేవి కాదు. ఆ లేఖను చూసి నేను ఆశ్చర్యపోయాను కూడాను. కానీ భగవాన్ ప్రేరణ వల్లనే ఆయన అలా వ్రాసి ఉంటారని భావించి వెంటనే ఆశ్రమానికి తిరిగి వచ్చాను. భగవాన్ అప్పటికే మాతృభూతేశ్వర ఆలయమును ఆనుకుని ఉన్న న్యూ హాల్లోకి మారారు. దానికి దగ్గరలోనే భగవాన్ విశ్రాంతి తీసుకున్నట్టుకై ఒక చిన్న గదిని, దానిని ఆనుకుని ఒక స్నానాల గదిని నిర్మించడం జరిగింది. అప్పటి వరకు గోశాల వద్ద ఉన్న లెట్రిన్ కు వెళ్ళుటకు ఆయన ఎంతో ప్రయాసపడవలసి వచ్చేది. 1949 డిసెంబర్లో చివరి శస్త్రచికిత్స జరిగిన పిదప ఆయన నిర్వాణ గదిగా ఈనాడు పిలువబడుతున్న చిన్న గదికి పూర్తిగా పరిమితమైపోయారు భగవాన్. ఒకప్పుడు డాక్టర్లు బయాప్సీ కొరకై మహర్షి చేతికి మత్తు ఇచ్చి వ్రణము నుండి కొంత టిష్యూని కోసి పరీక్షకి పంపాలి అని అనుకున్నారు. నొప్పి లేకుండా ఉండడానికి మత్తుని ఇవ్వగా భగవాను మత్తు ఇవ్వకుండానే ఆ పని చెయ్యండి అన్నారు. డాక్టర్లు ఎంత చెప్పినా ఆయన వినలేదు. వారు వ్రణమునకి రణానికి ఘాటు పెట్టినప్పుడు భగవాన్ బాధని వ్యక్తపరచగా వైద్యులు, భగవాన్ మేము మీకు ముందే చెప్పాం కదా అన్నారు. అవును, శరీరము బాధను అనుభవించింది, కానీ నేను శరీరాన్నా ఏమి అని భగవాన్ బదిలిచ్చారు. 1949 ఆగస్టు 7వ తేదీన 3వసారి శస్త్రచికిత్స జరిగింది. ఆ శస్త్రచికిత్సలు జరుగుతున్నప్పుడు మత్తు మందు ఇవ్వబడింది. కానీ ఆ తర్వాత కూడా మరలా వ్రణం కనిపించింది. భగవాను డిస్పెన్సరీలో ఉండగా ఒకనాడు చాడ్విక్ నేను అక్కడికి దగ్గరలోనే నిలబడి ఉన్నాం. భగవాన్ పరిచారికుల్లో ఒకరు మమ్మల్ని రమ్మని సైగ చేసి, మీరు లోపలికి వచ్చి భగవాన్ని చూడాలనుకుంటున్నారా అని అడిగారు. భగవాన్ జబ్బుతో ఉండగా ఆయన్ని వ్యక్తిగతంగా కలుసుకోవడం అనేది సాధారణంగా అనుమతించబడే విషయం కాదు కదా. ఇన్ఫెక్షన్ అనుమతించరు కదా. అయినప్పటికీ ఆ అవకాశం రాగానే మేము ఎదురు గంతులేసాం. త్వరగా భగవాన్ గదిలోకి వెళ్లి ఆయన మంచం పక్కన నిల్చొని ఆయన వైపు చూడసాగాం. మా మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. కానీ ఆ ప్రశాంతమైన కరుణతో నిండిన కన్నులు తెరుచుకొని మమ్మల్ని శాంతిలోనూ ప్రేమలోనూ ముంచివేయటాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చూచేవారికి చిన్న సంఘటన ఏమీ ప్రాముఖ్యత లేనిదిగా అనిపించవచ్చు. కానీ శాంతి అనుగ్రహాలతో నిండిన ఈ ఒక్క చూపు ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉంటాయి అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఒక భద్రతా భావాన్ని మాలో నింపేసింది. నేడు ఆయన మరణించి 40 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అదే అనుగ్రహం నా పైకి ప్రసరిస్తూ నన్ను ఆవరించి నాకు మార్గాన్ని చూపుతున్నట్లు అనుభూతి చెందుతున్నాను. దానికి నేను మాటల్లో దాన్ని ఎలా వర్ణించను? 1950 ఫిబ్రవరిలో భగవాన్ చేతి మీద ఒక కొత్త క్యాన్సర్ రణం మళ్లీ కనిపించింది. చాలా మంది భక్తులు ఆయన జబ్బు తగ్గినా మామూలు అవుతారు అన్న ఆశను మాత్రం కోల్పోయారు. కొన్నాళ్ళకి భగవాన్ చేతిపై ఉన్నటువంటి వ్రణం కాలీఫ్లవర్ వలె పెరిగింది. వ్రణం నుండి రక్తం స్రవిస్తోంది. చెయ్యి నలుపు రంగుకి మారిపోయింది. ఈ క్యాన్సర్ కు సంబంధించిన విషయంలో అనుభవం గల వైద్యుడు నాకు మిత్రుడు. ఆనాటి భగవాన్ పరిస్థితిని గురించి చెబుతూ, ఆ దశలో ఒక నిండుగా సరుకుతో నిండిన లారీ చేతిపైకి ఎక్కితే ఎంత బాధగా ఉంటుందో అంత బాధ ఉంటుంది అన్నారా డాక్టర్ గారు నాతో.
ఆ రోజుల్లోనే ప్రభుత్వ మంత్రి గారు అయిన సీతారామరెడ్డి అనేటువంటి మంత్రి గారు మద్రాసు నుంచి వచ్చారు. ఆయన ఆశ్రమాన్ని సందర్శించుట అదే మొదటిసారి. ఆయనతో నాకు పరిచయం ఉంది కనుక ఆశ్రమం వారు నన్ను ఆయన వెంట ఉండి భగవాన్ నిర్వాణ గదికి తీసుకుని వెళ్ళమన్నారు. మేము భగవాన్ గదిలోకి ప్రవేశించగానే అక్కడ ఒక వింత గొలిపే కాంతిని, ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన ప్రకాశము ఆ గది నిండా వ్యాపించి ఉండడాన్ని చూశాను. నేను నాకు భగవాన్ అంటే అంతులేని భక్తి గనక నాకు మాత్రమే అలా కనిపించి ఉంటుందని నేను అనుకున్నాను. అందుకని నేను దాన్ని పట్టించుకోలేదు. మేమిద్దరము గది నుండి బయటికి రాగానే ఆ మంత్రి గారు నా వైపు తిరిగి, మహర్షి గది నిండా ఆవరించి ఉన్న ఆ కాంతి ప్రకాశం ఏమిటి అని అడిగారు. నాకే కాకుండా ఆయనకి కూడా అలా కనిపించేటప్పటికీ దానికి కారణం ఏదో ఉండే ఉంటుందని నాకు అనిపించింది. వెంటనే గణపతి ముని గారి చత్వారింశత్తులోని 2వ పద్యం గుర్తుకొచ్చింది. గణరాన్ముఖ సూరి సభా గురుణ గుణ సంచయ రత్న మహో దధినా ఘనగూఢ సహస్ర కరేణ యథా తను కంచుక గుప్త మహామహస. గణపతి ఆదిగా గల పండితులందరికీ గురువును మార్గదర్శకుడు అయిన ఆయన అత్యున్నతమైన సుగుణములన్నింటికీ పెన్నిధై ఉన్నారు. ప్రచండమైన ఆ కాంతితో ప్రజ్వరిల్లే సూర్యుడు మేఘాల చేత కప్పబడినట్లుగా ఆయన యొక్క మహోజ్వలమైన దివ్యానందకరమైన తేజస్సు భౌతిక శరీరము అనే పొరచేత కప్పబడి ఉంది. ప్రస్తుతం ఆయన భౌతిక శరీరం క్షీణదశకు చేరుకున్నందున ఆ దివ్యానందకరమైన మహోజ్వల ప్రకాశం ఆ దేహం నుండి బయట వెలుగుతుంది అని నాకు అనిపించింది. ఆఖరి రోజు సాయంత్రం భగవాన్ గది చుట్టూ ఉన్న ఆశ్రమ ఆవరణం అంతా భక్తులతో నిండిపోయింది. ఆ స్థలమంతటా విషాద ఛాయలు ఆవరించాయి. అందరి దృష్టి భగవాన్ శరీరం మీద, ఊగుతున్న పంకా మీద ఉంది. అది ఆగిపోతే భగవాన్ గుండె కొట్టుకోవడం ఆగినట్లే అని అందరికీ తెలుసు. ఆశ్రమ యాజమాన్యము వారి వద్ద పలుకుబడి గల శ్రీమతి తల్యార్ ఖాన్ అనే భక్తురాలు సాయంత్రం 7 గంటలకి భగవాన్ చివరిసారిగా దర్శించుకోవడానికి ఆఫీసు వారు అనుమతి కోరారు. ఆమె నన్ను కూడా భగవాన్ చూడడానికి రమ్మన్నారు. నాలో నేను ఆలోచించుకుని, మీరు వెళ్ళండి, నేను రాలేను అని నేను ఆమెతో చెప్పాను. ఆ సంవత్సరమంతా భగవాన్ శరీరానికి కలిగిన బాధనంతటిని నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా ఆ బాధను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఆ తర్వాత కొంతసేపటికే పంకా ఊగడం ఆగిపోయింది. ఉల్క నెమ్మదిగా ఆకాశంలో స్వర్గం వైపుకి కదిలి వెళ్ళింది. భగవాన్ శ్రీ రమణ మహర్షి రూపంలో భూమిపైన ప్రకాశముని వెదజల్లిన ఆ కాంతి ఈ సృష్టికి మూలమైన శాశ్వతమైన కాంతిలో లీనమైపోయింది. భగవాన్ అంతిమ శ్వాస వదలగానే విశ్వనాథ స్వామి, సుబ్బారావు, నేను ఆ జనసందోహం నుండి బయటపడి ఆశ్రమానికి పడమర వైపున నడిచి ద్రౌపది గుడికి ఎదురుగా ఉన్న గట్టు మీద కూర్చున్నాం. మేము భగవాన్ గురించి, ఇప్పుడు మేము చేయవలసిన దాని గురించి మాట్లాడుకున్నాం. భగవాన్ భౌతికంగా లేకపోవటం చేత మా జీవితాల్లో ఒక నూతన దశ మొదలైంది. మాలో ఎవ్వరము ఆశ్రమంలో ఉండిపోవాలని గాని, ఒకసారి వెళ్లిపోయిన తర్వాత తిరిగి వస్తామని గాని అనుకోనే లేదు. మనము ఎప్పటికైనా కరుణా సముద్రుడైన ఆయన మానవ రూపాన్ని మరలా చూడగలమా అని కూడా అనుకున్నాం. ఎన్నో వేల మంది ఆయన ఎదుట కూర్చొని తమ జీవితాలనే పరివర్తన చెందించుకున్నారు. సూర్యుని వలె ఆయన కూడా అందరిపైన తమ కిరణాలను ప్రసరింపచేశారు. ఎంతమంది పరిణితి చెందిన వారి యొక్క హృదయ పద్మములో మహర్షి యొక్క అనుగ్రహం అనే సూర్యరశ్మి సోకి వికసించాయో మనకు ఎన్నటికీ తెలియదు. ఎవరికి వారికే వారి హృదయ పద్మము అఖండ తేజోమయుడైన భగవాన్ యొక్క కరుణ కిరణం చేత వికసించుకోవడం ఎవరి మట్టికి వాళ్ళకే తెలుస్తుంది.
అంతటి స్వచ్ఛమైన, అతి పవిత్రమైన, మహా ఉదాత్తమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఏ ప్రవక్తను గురించి గాని, జ్ఞానిని గురించి గాని, మహాత్ముని గురించి గాని మనం ఎన్నడూ వినలేదు, చదవలేదు. ఆయన ఆశ్రమాన్ని మన ఇల్లుగా చేసుకుని ఆయన సన్నిహితముగా మెలిగిన మనం కొద్ది మందిమి ఎంతో భాగ్యశాలురము. ఆధ్యాత్మిక ఎరుక యొక్క అత్యున్నతమైన ఎత్తులకు ఎదగడానికి అవసరమైన వాటన్నింటినీ ఆయన మనకిచ్చారు, తీర్చిదిద్దారు మనల్ని. మేము ఆ చీకట్లో కూర్చొని ఇటువంటి గంభీరమైన విషయాల గురించి, మా అనుభవాల గురించి మేము మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఆశ్రమానికి తిరిగి వెళ్ళాం. మేము వెళ్లేసరికి భగవాన్ సమాధి స్థలమును నిర్ణయించే విషయంలో తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా చాలా మంది పలుకుబడి గల వ్యక్తులు కూడా అక్కడున్నారు. సమాధి న్యూహాలు ఉత్తరపు వైపున ఉండాలని చిన్నస్వామి గారి కోరిక. మరొక వర్గం వారు సమాధి మాతృభూతేశ్వర ఆలయానికి పాత హాలునికి మధ్యలో ఉండాలని కొంతమంది పట్టుపట్టారు. అలా చర్చించుకుంటున్న భక్తులు మేము రావడం చూసి వారి వాదనలను బలపరచమని రెండు పక్షాల వారు మా వద్దకి వచ్చారు. నేను ఆ వివాదాలలో తలదూర్చడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. చివరికి అధిక సంఖ్యాకులు అభిప్రాయమునకు చిన్నస్వామి తల వగ్గవలసి వచ్చింది. వారి అభిప్రాయాన్ని అనుసరించి ప్రస్తుతం ఉన్న చోట అనగా మాతృభూతేశ్వర ఆలయమునకు పాత హాలుకు మధ్యన సమాధి నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇక 28వ మహాసమాధి తరువాత ఏప్రిల్ 16వ తేదీన భగవాన్ పార్థివ దేహమును సమాధి యందు ఉంచిన పిదప నేను నా సామానుని సర్దుకొని మద్రాసుకు వెళ్లడానికి మధ్యాహ్నపు రైల్లో బయలుదేరాను. అప్పుడు నేను మరలా ఆశ్రమానికి రావడం జరుగుతుందా, వస్తే ఎప్పుడొస్తానో అనే విషయాలు నాకు తెలియదు. చాలా మంది ప్రముఖ భక్తులు తిరువణ్ణామలైని వీడి వెళ్ళిపోతున్నారే. ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి తమ ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఆశ్రమ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఒక ఏడాది గడిచిన పిమ్మట నేను భగవాన్ ఆరాధనా ఉత్సవానికి హాజరవడానికి నేను ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. చిన్నస్వామి ఆశ్రమము పలహారము పెట్టే పరిస్థితిలో లేదు కనుక మీరు టౌన్కి వెళ్లి పలహారాలు చేయండి అని నాకు చెప్పారు. 1950 దశకంలో మధ్యలో టిఎన్ వెంకట్రామన్ కు చెప్పుకోదగిన ఆర్థిక సహాయం అందింది. అయినా ఆయన తలకు మించిన భారం వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ భగవాన్ అనుగ్రహంతో ఆశ్రమం ఎలాగోలాగా ముందుకు సాగుతోంది. అప్పటి నుండి అభివృద్ధి పదంలోనే నడుస్తోంది. అప్పుడప్పుడు ఆశ్రమ నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్నాయి అనే విషయంలో సందేహం ఏమీ లేదు. అయినప్పటికీ పూర్వము వలె అన్ని విషయాలు సజావుగా జరిగిపోయేటట్లు చేస్తుంది భగవాన్లే అని నా నమ్మకం. ఆయన సన్నిధే ఆశ్రమం యొక్క రోజువారీ వ్యవహారాలని సక్రమంగా నడిపిస్తోంది. ఆశ్రమము ఏ విధంగా వృద్ధి చెందిందో, ఏ విధంగా ప్రపంచం నలుమూల నుంచి సాధకులు ఇక్కడికి వస్తున్నారో చూడండి. ఇప్పుడు 29. మీకు సందేహాలు ఎందుకు ఇంకా? ఒక సందర్భంలో జీవి సుబ్బరామయ్య గారు ఆత్మవిద్య అనే గీతంలోని ప్రారంభంలో ఉన్న ఆత్మవిద్యయే అతి సులభం అనే మాటల గురించి మాట్లాడుతూ, అది అంత సులభమే అయితే మేము దానిని ఎందుకు గుర్తించలేదు అని ప్రశ్నించారు. మా అందరికీ కూడా అదే విషయం ఆశ్చర్యం కలిగించేదిగా ఉండేది. ఎంతో తేలికంటారు భగవాను, మేము ఎందుకు గుర్తించలేకపోతున్నామా అని అనుకునేవాళ్ళం మేము కూడా. నేనప్పుడు భగవద్గీత 7వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని ఉటంకించాను. వేలాది మందిలో ఎవరు ఒకరు మాత్రమే వేలాది మందిలో ఎవరో ఒకరు మాత్రమే
నన్ను గుర్తించడానికి ప్రయత్నిస్తారు. అట్లు ప్రయత్నించే వారిలో ఎవరో ఒకరు మాత్రమే వాస్తవానికి నన్ను ఎరుగగలరు అని శ్రీకృష్ణుల వారు అందులో చెప్తారన్నమాట. 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో భగవాన్ ఆ గీతను చెప్తూ ఉండగా ఆత్మవిద్య అంత సులభమే అయినట్లయితే శ్రీకృష్ణుడు ఎందుకు అలా చెప్పారు భగవాన్ అని నేను అనుకున్నాను. భగవాన్ కరుణతో మా వైపు చూసి చిరునవ్వుతో దృఢంగా నిశ్చయంగా ఇలా అన్నారు, ఆత్మవిద్యలో ఏదైతే రాయబడి ఉందో అది సత్యము. మీకు అందులో ఇంకా సందేహాలెందుకు? అది అరచేతిలోని ఉసిరిక పండు వంటిది అన్నారు. ఆయన మాతో అలా దృఢ విశ్వాసంతో నిశ్చిత తత్వంతో పలికేసరికి మేము ఆయన మాకు బోధించిన లక్ష్యమును సాధించగలమని మా శక్తి మీద మాకు అచంచలమైన విశ్వాసము, ఆత్మస్థైర్యము కలిగేది. అంతేకాకుండా పరిపూర్ణ సత్యము యొక్క స్వచ్ఛత, శాంతులతో విలీనమైన ఆ పరిపూర్ణ ఆత్మ మన కళ్ళ ఎదుట ఆయన రూపంలో సజీవంగా ఉదాహరణగా నిలిచి ఉంది కదా. ఇంకా జీవితంలో మనకి ఏం కావాలి? మనం ఎంత ధన్యులమో కదా అని మేమందరం భావించాం. అంటూ బలరాం రెడ్డి గారు భగవాన్ స్మృతుల్ని ముగించారమ్మా.